కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పేరవరం గ్రామంలో పంచాయతీ కార్యాలయం వద్ద రాజమండ్రి బుద్ధుడు ఆసుపత్రి వారిచే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని గ్రామ టీడీపీ నాయకులు అవసరాల సూర్యప్రకాశ్రావు, కరణం గారు, బర్లా కృష్ణార్జున, మోర్తా నాగేశ్వరరావు, ములుగు రవికుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముందుగా పంచాయతీ ఉప సర్పంచ్ కర్రి వీరస్వామి ప్రారంభించారు. ఈ కంటి వైద్య శిబిరంలో దాదాపు 70 మంది వరకు రోగులు వచ్చినట్లు తెలిపారు. ఇందులో 11 మంది క్యాటరేట్ ఆపరేషన్ చేయవలసి వస్తుందని తెలిపారు. ఆసుపత్రి వైద్యులు సజ్జా శ్వేత ఆధ్వర్యంలో కంటి ఆపరేషన్లు చేయడం జరుగుతుందని తెలిపారు. ఉచితంగా కళ్లజోలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాటుపల్లి రాజాబాబు, సీనియర్ ఆప్టమెట్రిస్ట్ వినయ్ మరియు సిబ్బంది, వివేకానంద సేవా సమితి సభ్యులు, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. గ్రామ పెద్దలకి, నాతోటి కార్యకర్తలకు, తెలుగుదేశం కూటమి సభ్యులందరికీ, డ్వాక్రా మహిళలకు, పత్రికా విలేకరులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. అలాగే గత కొంతకాలంగా గ్రామంలో ఈ వివేకానంద ట్రస్ట్ ద్వారా, సేవా సమితి ద్వారా మెడికల్ క్యాంప్ పెడదామని చెప్పేసి ట్రై చేయడం జరిగింది. అనేక కారణాల వల్ల కుదరలేదు. ఈ రోజుకి భగవంతుడు అనుకూలించి ఇక్కడి నుంచి వాతావరణం కూడా కొంచెం అనుకూలంగా ఉంది. గ్రామస్తులందరికీ కూడా తెలియజేయడమైంది. ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులందరూ కూడా సహకరించి మీ యొక్క కంటికి ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మా గ్రామానికి వచ్చిన డాక్టర్ చేత మీరు పరిశీలించుకుని అవసరమైతే ఆపరేషన్లు వారు కొంత ఖర్చు పెట్టుకుని, కొంత మందం పెట్టుకునేలాగా ఫ్రీగా చేస్తారని చెప్పి మనకి మాట ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా కనీసం 4 నెలలకు 3 నెలలకు ఒకసారి కండక్ట్ చేయవలసిందిగా సేవా సమితి వారిని కూడా ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా తోటి సోదరులు బర్లా కృష్ణార్జున గారికి, మోర్తా నాగేశ్వర గారికి, ములుగు రవికుమార్ గారికి, కాటుపల్లి రాజబాబు, జోగా భాస్కర్ రావు గారికి, బుడ్డ నర్సింగ్ గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి వైస్ ప్రెసిడెంట్ కర్రి వీరస్వామి గారికి, అలాగే సర్పంచ్ బేరి సత్యవరలక్ష్మి గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు మన గ్రామం వచ్చి చేస్తారు కాబట్టి అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకుని, ఉపయోగించుకుని మీ యొక్క సమస్యలను ఇక్కడ పరిష్కరించుకోవాల్సిందిగా తగు సూచనలు ఇస్తారు. వీళ్ళు దాన్ని మీరు దాన్ని పాటించవలసిందిగా పత్రికా విలేకరులకి మేఘ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం మా పేరవార గ్రామానికి ఇచ్చేసినటువంటి నాయకులకు, అలా ప్రజలకు, అలాగే సమితి ట్రస్ట్ బుద్ధుడు హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో జరుగు ఈ ఐ క్యాంప్కి వచ్చిన అందరికీ కూడా నా నమస్కారములు. అలాగే ముఖ్యంగా పత్రికా విలేకరులకు కూడా నా నమస్కారములు. మానవుని అవయవంలో అన్నిటిలోని నయనం ప్రధానం అన్నారు. అంటే అవయవాలు ఏది పోయినా మనం చూడొచ్చు. మనకి కాలుకి ఎలాంటి దెబ్బ తగిలిందా, లేదంటే చేయికి ఎలాగ అయిందా అని చూసుకోవచ్చు. కానీ కంటి చూపు మాత్రం లోపించిందంటే లోకమంతా చీకటి. అలాంటి కంటి పరీక్షలు ముందుగానే ఏదన్నా లోపం ఉందా లేదని మనం వెళ్ళి చేయించుకోవాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని, అశ్రద్ధ ఎక్కువ చేస్తాం. అలాంటిది మన గ్రామానికి వచ్చి ఉచితంగా టెస్ట్ చేస్తున్న గురించి ప్రతి ఒక్కరు కూడా ఈ సద్వినియోగాన్ని వినియోగించుకుని మనకి కంటిలో ఏమైనా లోపాలు ఉంటే ముందుగా గమనించి దాని యొక్క ట్రీట్మెంట్ మనం ముందుగా చేసుకునే అవకాశం, మన కంటి చూపు మెరుగుపడే అవకాశం కోసం మన ట్రస్ట్ వాళ్ళు వచ్చి మన నాయకుల ద్వారా కూడా ఈ క్యాంప్ పెట్టినందుకు అందరూ సద్వినియోగించుకుని దాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏలేశ్వరం మండలం పేరవరం గ్రామంలో వివేకానంద ట్రస్ట్ వారు నిర్వహించే ఐ క్యాంపుకి ఇచ్చేస్తున్న ప్రజలకు, అలాగే పత్రికా విలేకరులకు, కూటమి సభ్యులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా స్వర్గీయ శ్రీ వరుపుల రాజా గారి యొక్క స్ఫూర్తితో పేరవరం గ్రామంలో వివేకానంద ట్రస్ట్ వారి యొక్క ఆధ్వర్యంలో ఐ క్యాంపు నిర్వహించడానికి అవకాశం కలిగజేసినటువంటి నాగేశ్వరరావు గారి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే యొక్క ఆరోగ్యం అన్నింటిలోకి ప్రధానమైనది కన్ను అనేసి అందరికీ తెలిసిన విషయమే. అయితే దాని నిమిత్తం ఎప్పటి నుంచో మేము అనుకుంటున్నాం ఇక్కడ ఐ క్యాంప్ పెట్టాలని. కానీ ఇక కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ వచ్చింది. కానీ ఈ అవకాశం ఈరోజు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక మన ఎమ్మెల్యే గారు శ్రీ మురుపుల సత్యప్రభ రాజా గారి యొక్క ఆదేశాల మేరకు
రాజా గారి యొక్క స్ఫూర్తితో అందరికీ ఆరోగ్యము అనే యొక్క నినాదంతో ఈ గ్రామంలో ఈ ఐ క్యాంపును నిర్వహించడానికి మేము పూనుకోవడం జరిగింది. దీనికి మరీ ముఖ్యంగా వివేకానంద ట్రస్ట్ వారు మా గ్రామంలోనే కాకుండా ఈ మండలంలోను ఈ జిల్లాలోనూ అనేక కార్యక్రమాలు చేసి ఎంతో గొప్ప సేవను ప్రజలకి అందిస్తున్నారు. ఈ యొక్క సేవా కార్యక్రమం మా గ్రామంలో ఈరోజు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇక ముందు ఈ సేవా కార్యక్రమాల్లో వివేకానంద ట్రస్ట్ వారు మంచి సేవను అందించి ప్రజల్లో మెప్పు పొందేలాగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క ఐ క్యాంప్ ద్వారా ఈ పేరవరం గ్రామ ప్రజలందరూ కూడా ఉన్నటువంటి ఐ సమస్యను వచ్చి పరిష్కరించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక మీడియా వారికి ఇక వివేకానంద ట్రస్ట్ వారికి